హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఇప్పుడు టైము 10 అవుతుంది, ఆల్మోస్ట్ నైట్. సో పిల్లలు బాగా అంటే కుకీస్ కావాలని అడుగుతూ ఉన్నారు. సో ఇది ఆల్రెడీ నేను రెడీమేడ్ షాప్లో తీసుకొని వచ్చినాను అనమాట. సో కుకీ డో. సో నేను దీన్ని చిన్న చిన్న ఉండలు చేసి ఈ విధంగా పెట్టినాను అనమాట. సో దీన్ని ఓవెన్ ఆల్రెడీ వేడవుతుంది. సో వెయిటింగ్ ఫర్ ద 350. సో ఈ 350 డిగ్రీస్లో సో ఓవెన్లో మనం వీటిని పెట్టేసి ఒక 9 to 10 minutesలో మనకు కుకీస్ రెడీ అయిపోతాయి. పిల్లలు పడుకోవడానికి పైకి వెళ్ళిపోయినారు. సో నేను ఇప్పుడు వాళ్ళ కోసం చేస్తున్నాను. సో పొద్దున్నే వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట. సో ఓవెన్లో పెట్టేసినాను. చూద్దాం, 9 to 10 minutes తర్వాత చూద్దాం. సో చూడండి, కుకీస్ కొంచెం పెద్దగా అయిపోయినాయి. సో మేబీ ఒక 2 minutes తర్వాత తీసేయచ్చు మనం. ఇప్పుడు ఓవెన్ ఆఫ్ చేస్తున్నాను. ఓపెన్ చేద్దాం, చూద్దాం కుకీస్. సో ఇదండి సాఫ్ట్ బేక్డ్ కుకీ అనమాట. సో కాసేపు వింటర్ కదా, ఓవెన్ని మనం ఓపెన్ చేసి పెడితే దీంట్లో ఉన్న వేడి అంతా ఇంట్లోకి వస్తుందన్నమాట. సో అలా మనకి కొంచెం హీట్ ఎనర్జీ సేవ్ అవుతుంది. సో ఇవండి నేను చేసిన కుకీస్. చూడండి ఎంత బాగున్నాయో, కొంచెం వేడిగా ఉన్నాయి. సో ఇవి కొంచెం సెటిల్ అవ్వాలి. ఇవి సెటిల్ అయినాక మనము కుకీ జార్లో ఎత్తి పెట్టుకోవాలన్నమాట. చూడండి చాలా బాగున్నాయి, మంచి స్మెల్ వస్తుంది. సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు రేపు చూసి. వాళ్ళకి సర్ప్రైజ్ ఇది, వాళ్ళకి తెలియదు నేను ఇక్కడ నుండి చేస్తున్నట్టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూద్దాం, చూడండి ఎంత మంచిగా సాఫ్ట్ అండ్ క్రిస్పీ ఉన్నాయో. టేస్ట్ చేద్దాం. చాలా బాగున్నాయి, చాలా బాగున్నది. క్రంచీగా అండ్ సాఫ్ట్గా లోపల చాలా బాగుందండి కుకీస్. సో ఎత్తి పెట్టుకుందాము. సో మంచిగా ఒక డ్రై బాక్స్లో ఇలా టిష్యూ వేసి నీట్గా తీసి పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. 8 కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి. చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి కుకీస్. ఇదిగోండి కుకీస్, మీరు కూడా ఇలా పిల్లలకి చేసి పెట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.